ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ఎప్పుడైనా మిమ్మల్ని మీ చుట్టూన్న వాళ్ళే తక్కువ చేసి చూడడం జరిగిందా? అంటే నీకేం తెలుసు, నీకేం జ్ఞానం ఉంది, నీకు బైబిల్ జ్ఞానం లేదు, నీకు లోక జ్ఞానం లేదు, నువ్వు ఉండి వేస్ట్, అసలు నీకేం తెలుసు, నీకేం లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఏం డబ్బు లేదు, అన్నిట్లో కూడా నేను తక్కువగా చూస్తున్నారా? బాధపడుతున్నారా? ఎందుకు నన్ను ఇట్లా తక్కువగా చూస్తున్నారు? నేను ఏం చేశాను? నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? నేను ఎప్పుడైనా బాధపడ్డారా? భయపడ్డారా? ఏం జరగబోతుంది నా లైఫ్? ఇంకా జీవితాంతం అందరు ఇన్సల్ట్నే నేను చూడాలా? అందరు ఇలానే నన్ను ఎగతాళి చేస్తారా అని. అయితే ఈరోజు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 28వ వచనం. 1 Corinthians 1st chapter 28th verse. God chose things despised by the world, things counted as nothing, and used them to bring to nothing what the world considers important. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూసారు కదా వాక్యంలో ఏముందో. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు బలం లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఎటువంటి వరల్డ్తో కంపేర్ చేస్తే, వరల్డ్లో నా చుట్టూన్న ఫ్రెండ్స్, నా చుట్టూన్న కొలీగ్స్తో కంపేర్ చేస్తే నాకు వాళ్ళకున్నంత జ్ఞానం లేదు, వాళ్ళకున్నంత బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఈరోజు వారిని, ఆ జ్ఞానులని సిగ్గుపరచడానికి నిన్ను ఎంచుకున్నాడంట ఆయన. దేవుడు మిమ్మల్ని గొప్పగా మీ పొజిషన్ని పెట్టబోతున్నారు. మీ తలని పైకి ఎత్తబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి. ఇప్పుడు ఉన్నారేమో, కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు మిమ్మల్ని తలగా పెట్టబోతున్నాడు. మీ దగ్గరికి అందరు రాబోతున్నారు. ఎవరెవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మేము తప్పు చేశాము అన్న స్థితిలో వాళ్ళు ఉండబోతున్నారు. అవునా? భయపడకండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్.